వీడికి ఏం హక్కు ఉంది అంటరాని వాళ్ళు అనడానికి? ఏం మాట్లాడుతున్నాడు వీడు? అంటరాని వాళ్ళు అంటారా? వీడు నాకు దొరికితే పండబెట్టి నరం తీస్తానండి. నా ధర్మాగ్రహం అది. పండబెట్టి నరం తీస్తాను ఈ నా కొడుకు నాకు దొరికితే. పండబెట్టి నరం తీస్తాను వీడు దొరికితే. అంటరాని వాళ్ళు అన్నందుకు. అజయ్ గారు మీరు పాస్టరా లేదంటే పాస్టర్ రౌడీనా? మీరు నేను ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఒక విషయం చెప్తాను, విమర్శలకు ప్రతి విమర్శలు చేయండి. ఎట్లా చేస్తా? అంటరానితనం ఏంటి సార్? ఎవరి గురించి మాట్లాడతారు? ఎవరంటరాని వాళ్ళు? ఎవరంటరాని వాళ్ళు? క్రైస్తవులు అంటరాని వాళ్ళ? చంపేస్తాం, నరికేస్తాం. మీరు అంటరాని వాళ్ళని అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. బైబిల్ మీకు ఇదే అంటరాని వాళ్ళు అని అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. బైబిల్ ఇదే అంటరాని వాళ్ళు అని చెప్పి మీకు హిందూ ధర్మాలు అవే నేర్పాయా? భగవద్గీత మీకు అదే నేర్పిందా? రామాయణం మీకు అదే నేర్పిందా? చెప్పింది భాగవతం మీకు అదే నేర్పిందా? 80% ఉన్న మా హిందువులను 20% ఉన్నటువంటి మీ అంటరాని వాళ్ళు అంటారు. ఎవడు సార్ వీడు అంటరాని వాళ్ళు అంటారు? మీరు ఆ రకంగా విమర్శించి వాడు అంటున్నావు అంటరాని వాళ్ళు అంటారు. చంపేస్తాం ఈ రకంగా మాట్లాడడం సమంజసమా? మీరు మమ్మల్ని భావోద్వేగాలతోనే చంపుతున్నారు. అంటరాని వాళ్ళు ఎవరు సార్? అంటరాని వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాను. ఎవరు అంటుకోవాలి మమ్మల్ని? వాడు మమ్మల్ని అసలు అంటుకోవడానికి అర్హత లేదు వాడికి. ఫస్ట్ మాట్లాడితే మమ్మల్ని అంటరాని వాడని ఎలా అంటాడు? ఉప్పు కారం తింటున్నాం, చీవునెత్తురు ఉంటుంది. అంటరాని వాళ్ళు అంటే మీరు పడతారా సార్? మీరు ఒక కమ్మనో రెడ్డినో వెలమనో అంటే మీకు ఆ కష్టం తెలియదు. కానీ మీరు ఒక మాలనో మాదిగనో కోయనో లంబాడినో అయ్యుండి మీ కులాన్ని బట్టి మీరు అవమానించబడితే, మీ కులాన్ని బట్టి మీరు కించపరచబడితే, మీ కులాన్ని బట్టి మీరు దూషించబడితే, మీ కులాన్ని బట్టి మీరు దూరంగా గెంటి వేయబడితే అంతకంటే చావడం ఏమనిపిస్తుంది సార్?